నమస్కారం, వెల్కమ్ టు విట్నెస్ టీవీ. ఇక వార్తలోకి వెళ్తే, చిత్తూరు జిల్లాలో వరద పరిస్థితి ఇంకా తగ్గుముఖం పట్టలేదని, ఇంకా కొన్ని రోజుల పాటు పునరావాస కేంద్రాలలోనే ఉండాలని, ఇల్లు వద్ద రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం చిత్తూరు జైహింద్ స్కూల్లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఈ రోజు ఉదయం తీసుకున్న ఆహార వివరాలను గురించి ప్రశ్నించారు. తమకు ఆహారం గురించి ఇబ్బంది లేదని, మంచి ఆహారాన్ని నాణ్యత గల అది అందిస్తున్నారని, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు వైద్య శిబిరం ఉంటున్నాయని తెలిపారు. మంచినీటి పరిస్థితి, టాయిలెట్ల గురించి ప్రశ్నించారు. కొంతమంది బాధితులు తమ ఇళ్ల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో కొంత గస్తీని ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే అందుకు సంబంధించి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి పట్టణంలోని బాధితులు ఇళ్లు ఉన్న తేనిబండ, వీరభద్ర కాలనీ, కైలాసపురం ప్రాంతాలలో గస్తీ ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, బాధితులకు అన్ని ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థకు వారిని ఆదేశించారు. పునరావాస కేంద్రంలో ఉన్న పలువురు మహిళలు బాధితులు ఏర్పాట్ల గురించి సంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా నైస్ కంటే నలుగురిని కాపాడాలి. అన్ని ఇళ్ళలు చెప్తారు, చేస్తాం, మీకు సాయం చేస్తాం. నోట్పడి సరేనా? ఫస్ట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, తర్వాత అవన్నీ సాయం చేస్తాం. తీసేసినారు, ఈదిలోకి వస్తాను జేసీకి పోయి తిన్నాను కదా, మొత్తం నీళ్ళు కాలువ నీళ్ళంతా ఇట్లే వచ్చేస్తా ఉంది సార్. ఇంటికాలు ఉన్నాయి, పోయేదానికి కాలేదు సార్. ఏటి నీళ్ళు కొంచెం నీళ్ళు కలుస్తుంది. కమ్మిలి సత్యనారాయణ పేరు మీదుగా ఆయన మనవడు నేహా మెడికల్ అధినేత కమ్మిలి సూర్యనారాయణ మూర్తి సగ్గూరు గ్రామ శివారు కొండ ప్రాంతం మరియు పెరుగుడి వీరిశివాల తెలప్రోలు గ్రామ శివారు గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి, పేదవారికి నిత్యావసర సరుకులు, స్నాక్స్ మరియు ఆడవారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణవరం గ్రామ పెద్దలు కమ్మిలి బ్రహ్మయ్య మాట్లాడుతూ, యువత పేదవారికి ఆపదకాలంలో తోడు ఉండటం మంచిదని మూర్తికి మరియు యువతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ బొల్లుద్దు భాగ్యరాజు, తోట హేమంత్, రమేష్ మరియు గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. కాదు ఆర్మూర్లో డిసెంబర్ 18, 19 జరిగే PYL రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు మరియు కౌన్సిలింగ్లను విజయవంతం చేయాలని PYL రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు కాశీనాథ్ ప్రదీప్ అన్నారు.
ఈ ప్రెస్ మీట్లో పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిషన్, ఆల్గోట్ సాయిలు, రాష్ట్ర నాయకులు సుమన్, కుమార్, కిషోర్, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర కమిటీ తరఫున పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ ఆర్మూర్ పట్టణంలో మేము డిసెంబర్ 18, 19 తారీఖులలో రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ భావించింది. దాంట్లో భాగంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఇవాళ చాలా ప్రత్యేకమైన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఒక పక్క దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల్ని ప్రైవేటు వాళ్లకు అమ్మేస్తూ ఉన్నటువంటి స్థితి ఇవాళ ఉన్నది. ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు చాలా లాస్లో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మేము వాటిని అమ్మే మార్గం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి స్థితి ఉన్నది. దాని వెనక పరిశీలన చేస్తే ఇవాళ చాలా కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్న వాటిని కూడా వాళ్ళు చాలా తక్కువ ధరలకు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అమ్ముతా ఉన్నటువంటి స్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆయా కంపెనీలలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని మొత్తం కూడా ఇండ్లకు పంపించినటువంటి స్థితి, మెడబట్టి దుబ్బేటటువంటి స్థితి ఇవాళ ఉన్నది. బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి లక్షలాది మందిని ఇంటికి పంపించిన పరిస్థితి. ఒక రకంగా వాళ్ళు ఆ రకంగా చేయడంతో ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఇంకా తీవ్రమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఇవాళ యూత్ మొత్తం కూడా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మా ప్రగతిశీల యువజన సంఘం భావిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా చైతన్యం కావాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ ఆర్మూర్ పట్టణంలో జరిగేటటువంటి క్లాసులలో అట్లాంటి చైతన్యాన్ని యూత్ని రగిలించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పైన కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు పోరాటం చేసే సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదల ఆరోగ్యం కోసం చిత్తూరు నియోజకవర్గంలో ముగ్గురికి 4,25,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శ్రీనివాసులు పంపిణీ చేశారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజనం వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇల్లు కోల్పోయిన వారికి 90,000 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా రోడ్లకు మరమ్మతు పనులు చేసినప్పటికీ గుంతలు ఏర్పడుతున్నాయని చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత రోడ్లకు మరమ్మతు పనులు చేపడతామని ఎమ్మెల్యే వివరించారు. ఆరోగ్యం వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటా కూడా ఆరోగ్యశ్రీ ఒక పక్క ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్స్ అన్నీ నిర్మించి 104, 108 ఇవన్నింటిని కూడా పునరుద్ధరించి ఆరోగ్యం పైన అధిక శ్రద్ధ తీసుకున్న రాష్ట్రంలో భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ఆరోగ్యమే కాదు విద్య పైన కూడా దృష్టి సారించి ప్రతి పిల్లవాడు చదువుకుంటే ఆ పిల్లవాడు వాళ్ళ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో విద్యకు ఆరోగ్యానికి ప్రధానంగా రెండు కళ్ళలాగా మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉండడం తెలిసిన విషయమే. దాంతోపాటు మహిళలకు అయితేనేమి రైతులకైతేనేమి ఇవన్నింటి కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి ఎరువులు విత్తనాలు ఉచితంగా సప్లై చేసి ఉచిత కరెంట్ ఇచ్చి అన్ని విధాలుగా రైతుల్ని ఆదుకుంటూ అదే మహిళా సాధికారికత మహిళలను కూడా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి చేయూత జగనన్న ఆసరా ఇవన్నిటి పథకాలన్నీ పెట్టి మహిళలను కూడా మహారాజులుగా అవ్వాలనే ఉద్దేశంతో వాళ్లకు అన్ని విధాల ఆర్థికంగా ఎదగడానికి సపోర్ట్ చేసి 0 వడ్డీతో పొదుపు సంఘాలకు అన్నింటినీ కూడా బలోపేతం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా వాళ్లకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక ఆర్థికంగా ఎదుగుదలే కాకుండా రాజకీయంగా ఇటు రాజకీయ నామినేటెడ్ పోస్టులో కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు రాజకీయ ఎలక్షన్స్లో కానీ దాదాపు 30 నుంచి 25% నుంచి 52% వరకు
ఇచ్చిన మహిళలకు అధికారాలు ఇప్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ కోవిడ్ కాలాల్లో ఈ ప్రకృతి విలయతాండం చేస్తూ వర్షాలు ఎక్కువగా. మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. From you is just be more compassionate and just be more humanitarian in this entire approach. The very fact that there is no escalation in whatever we are projecting, because there is a very robust model at the grassroots level, wherein Special Chief Secretary Agriculture, she's already mentioned, there is an RBK at every village itself, which actually handles the e-cropping. So every acre of land is e-cropped, and social audit is, so it's already displayed for social audit also. And every farmer is given a physical and a digital acknowledgement also on e-cropping. So wherever the damage is taken place, it is clearly mapped with the e-cropping, and also displayed for social audit at the RBK level itself. So this being the situation, so there is no escalation in whatsoever. Whatever is there, it is reality. Whatever damage that is taken place. All what I would request from you is just be more compassionate and just be more humanitarian in this entire approach. The very fact that there is no escalation in whatever we are projecting, because there is a very robust model at the grassroots level, wherein Special Chief Secretary Agriculture, she's already mentioned, there is an RBK at every village itself, which actually handles. టీడీపీ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏదైతే ఎస్హెచ్జి ఉమెన్ కో కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉందో ఆ చట్టాన్ని మార్చి ఎల్ఐసి నుంచి ఈ ఎంఓయూలో ఆ ఫండ్ని వెనక్కి తీసిన విధంగా చట్టాన్ని మార్చారు. అంటే ఇక ఇంతకుముందు వరకు ఈ స్కీమ్ అంతా ఎల్ఐసిని ఇంప్లిమెంట్ చేసేది, ఇవాళ నుంచి ఎల్ఐసి మాకు సంబంధం లేని చెప్పి మొన్న 27వ తారీఖున ఎల్ఐసి కూడా ఒక ప్రకటన చేసింది. ఈ నష్టపోయిన పంట వివరాలను నాదెండ్ల మనోహర్కి రైతు సంఘ నాయకులు వివరించారు. ఏంటంటే మొత్తం కంప్లీట్ ఈ భారీ వర్షాల వల్ల మొత్తం కంప్లీట్ చేలు 100% పోయినాయండి. ఆ విషయమే మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వాళ్ళు నోటీసులో పెట్టామండి. ఈ విధంగా మొత్తం పొలాలన్నీ పోయినాయి కదా, ఏంటి మా పరిస్థితి అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు పైనుంచి ఏం ఆర్డర్స్ రాలేదండి అనే చెప్తున్నారు తప్ప ఇంత పోయిందని కూడా క్లియర్గా చెప్పట్లేదండి. ఎన్యూమరేషన్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి ఎంపీఓని వేశారండి. కూడా ఒక నోటి గింజ కొనలేదు. రైతు కళ్ళాలంపడం మామూలుగా అలా పెట్టి కూర్చుంటే రోడ్లు కళ్ళాలు కూడా లేవు, కళ్ళాలు తడిచిపోయినాయి, రోడ్ల మీద పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు. ఆ స్థితిలో రైతు ఏం చేయాలో అధోగతి పాలైపోతున్నారు. పోతే ఇందులో సమస్యలు ఏంటంటే మాకు మెయిన్ స్టేట్ కట్ అండి. ఎప్పుడైతే ఈ పరిస్థితికి వస్తుందంటే స్టేట్ కట్ లేకండి. స్టేట్ కట్ మేము ఓపెన్ చేసి వదిలేశారండి గతంలో టీడీపీ టైంలో. దానికి రెగ్యులేటర్ కట్టమని అడుగుతున్నామండి. ఆ రెగ్యులేటర్ కట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే అండి ఉప్పు నీరు పైకి వచ్చేసి మొత్తం పొలాలు పోతున్నాయండి. మెయిన్ రెగ్యులేటర్ కట్టాలండి. అక్కడ రెగ్యులేటర్ కడితే దాన్ని బట్టి మనకి కనీసం అట్లీస్ట్ అక్కడ రిమోట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. అలానే నేను ఇక్కడ 1982 ఆ ప్రాంతం నుంచి యువమోర్చా విజయవాడ సిటీకి అప్పుడే కార్పొరేషన్. ఈరోజు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలైనాయి. ఇందులో ఈరోజు మొదటి ప్రశ్నగా మరి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే మీరు కేవలం వ్యాఖ్యలు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు చేస్తే పనులు అబౌవ్ డిపిఆర్ ని వెంటనే సబ్మిట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారిని కూడా అడగటం జరిగింది, వీలైతే కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేయండి. కానీ ఇంకా సమయం ఉన్నది, దాదాపుగా నెల రోజుల పైన సమయం ఉన్నది కనుక ఇకనైనా ఆలస్యం చేయకుండా హుటాహుటిన సంబంధిత అధికారుల్ని సంబంధిత డిపిఆర్స్ రిపోర్ట్ తో కేంద్ర జల మంత్రిత్వ శాఖకి వెంటనే చేరవేసేలా చేయాలని నేను. నేడు 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేపట్టిన ఆమరణ దీక్షతో యావత్ తెలంగాణ ప్రజలకు కదిలించిన రోజు ఈ రోజే.
నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా తెలంగాణ వాణిని విశ్వమంత చాటిన విధాత నీకు వందనం నీ జన్మ ఒక స్వాతంత్ర్యం నీ పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే కిరణమయం. వరి కుప్పలపైన రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇచ్చిన కేసీఆర్ను ఉరితీసిన తప్పు లేదని ధర్నా చౌక్ వద్ద జరిగిన వరి దీక్షలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2 మాసాలుగా కల్లాలకు పంటలు తీసుకొచ్చి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఆ వరి కుప్పల మీదే ప్రాణాలు వదిలిపెట్టే సంఘటనలు మనం చూస్తున్నాం. బహుశా ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వం రైతులు ఇంతమంది రోడ్ల మీద ఉండి 6 కాలం శ్రమించి పంట కొనిపించుకునే దీన స్థితికి వచ్చిందంటే ఈ అసమర్థ ముఖ్యమంత్రిని ఉరి తీసినా తప్పు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను 1 కోటి ఎకరాల బాగానే అంటావు, రైతులు అంటావు, ఎకరానికి 1 కోటి రూపాయల పంట తీస్తా అంటావు. ఇవాళ కౌలు రైతుల బాధ ఇవాళ కల్లాలలో ఉన్నది. 70% మంది కౌలు బడుగు బలహీన వర్గాల దళిత రైతులు. ఆ రైతులందరూ కూడా ఇవాళ నువ్వు ఇచ్చిన రైతు బంధు భూస్వామికి పోతుంది. వీళ్ళు అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెడితే మొలకలు ఎత్తిన ఈ ధాన్యాలు చూస్తుంటే నీకు నిధులెట్లా పడుతుందా కేసీఆర్? నువ్వు ఒక మనిషివేనా? నువ్వు ఒక నిజంగా రైతు అని చెప్పుకుంటున్నావు కదా, ఒక్కసారి వచ్చి ఈ చూదురా ఈ ధాన్యం. 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రైతాంగం సమస్యలు దేశంలో ధరల పెరుగుదల, చమురు ధరల మంట, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలు, దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, చైనా సరిహద్దులు, ఉద్రిక్తలు, భారత భూభాగంలో చైనా సైనికుల చొరబాట్లు, సరిహద్దు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు, మహిళా రిజర్వేషన్లు తదితర కీలక అంశాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని పట్టుబట్టాయి.